నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో వట్టిగో కూడా ఒకటి. దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలున్నాయి? స్థూలంగా తెలుగులో తల తిరుగుడు అని చెప్తుంటారండి. అవును. వట్టిగో అంటే తల తిరుగుతా ఉంటది. పడుకున్నా కూడా తల తిరుగుతూ ఉంటది. లేసినా కూడా తల తిరుగుతూ ఉంటుంది. దీన్ని జనరల్ స్థూలంగా తల తిరుగుడు అంటుంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో భ్రమ అని చెప్తుంటారండి. ఇన్ జనరల్గా భ్రమ అంటారు అనమాట. ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు దీన్ని ఒక సమస్యగా పరిగణించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందండి. సో తలతిరుగుడు అనేటువంటి సమస్య మీరు అన్నట్టు ఏమంటే పాస్చరల్ యొక్క హైపోటెన్షన్, పడుకున్న వాళ్ళు ఉన్నటువంటి లేచినప్పుడు కానీ, లేకపోతే బాగా కూర్చున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే నుంచున్నటువంటి వాళ్ళు కానీ, వెంటనే పడుకున్నప్పుడు కానీ, ఇట్లా పాస్చర్ ఒక్కసారి, లేకపోతే కూర్చున్న వాళ్ళు సడన్గా నుంచున్నప్పటికీ ఇలా పాస్చర్ మారినప్పుడు సడన్గా తిరుగుతున్నట్టుగా ఉంటుంది, భయపడతారండి. కింద పడతామని చెప్పేసి కూడా భయపడుతుంటారు. సో ఇన్ జనరల్గా కొంతమందిలో మాత్రము కొంచెం అబ్నార్మాలిటీస్ వల్ల కూడా వస్తుంటుందండి. అది ప్రొలాంగ్ కంటిన్యూ అవుతుంటుంది. రోజంతా ఉంటుంది. కొంతమంది వీక్నెస్ వల్ల, తర్వాత కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, ఇలాంటి వాటి వల్ల ఎప్పుడోసారి వస్తే అదేం పెద్ద సమస్య కదండి, అది మళ్ళీ సర్దుకుంటుంది జనరల్గా. కొంతమందికి మాత్రం అది ఒక సమస్యగా పరిణమిస్తుంది. ఎలాగంటే అండి, ఇప్పుడు చెవికి సంబంధించినటువంటి జబ్బులు ఏమైనా వచ్చాయనుకోండి, ఒక లక్షణంగా ఇది వస్తుంది. అదేవిధంగా ఈ వెన్నుపాముకు సంబంధించినటువంటి సమస్య, సర్వైకల్ స్పాండిలైటిస్ అని, ఇది ఏదైనా సమస్య వచ్చినా, మెడకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా వచ్చినా, ఈ యొక్క తలదిరుగుడు అనేటువంటి లక్షణం ఒకటి ఉంటుందండి. అదేవిధంగా బీపీ ఎక్కువన్నా తలదిరుగుడు ఉంటుంది. లో బీపీ ఫాల్ అయిపోయినా తలదిరుగుడు ఉంటుంది. అట్లే షుగర్, హైపోగ్లైసిమియా అంటారు, షుగర్ తక్కువైపోతే దానివల్ల తలదిరుగుడు ఉంటుంది. షుగర్ ఎక్కువైనా తలదిరుగుడు ఉంటుంది. సో తర్వాత బాడీలో సోడియం తక్కువైనప్పుడు ఈ తలదిరుగుడు అనేటువంటి సమస్య ఉంటుంది. అట్లే వీటన్నిటికి తోడు ఈ బి కాంప్లెక్స్, ముఖ్యంగా B12 లోపం ఉన్నప్పుడు కూడా ఈ ఒక లక్షణంగా ఉంటుందండి. చాలామంది మరి రకరకాల ప్రయత్నాలు చేస్తారు, కానీ ఈ B12 లోపాన్ని కనుక్కోగలిగి కరెక్ట్ సూటబుల్ మెడిసిన్ ఇవ్వగలిగితే చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. అట్లే ఈ రోజుల్లో వివిధ రకాలైన కారణాలు ఇచ్చే విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందండి. సో భారతదేశంలో మరి భగవంతుడు, సూర్య భగవానుడు మనం ప్రత్యక్షంగా మనకు దర్శనం ఇచ్చి ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నా కానీ మనం ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం అండి. బాడీ విటమిన్ డిని అబ్జార్బ్ చేసుకోలేకపోతుంది. సో దీనివల్ల కూడా విటమిన్ డితో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఎంతమందో, 100లో దాదాపు 80-80% పైన ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో కూడా ఈ తలదిరుగుడు అనేటువంటి సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా మెదడులో కొన్ని రకాలైన జబ్బులు, అంటే మెదడుకు సంబంధించినటువంటి కంతులు రావడం కానీ, ఇతర ట్యూమర్స్, అది రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా రావచ్చండి. ఇవన్నీ కొంచెం రేర్ కామన్ ప్రాబ్లమ్స్ నేను చెప్పినటువంటివి. ఆ మెదడుకు సంబంధించినటువంటి రేర్, కొంతమందికి అలా కూడా రావచ్చు. మరికొంతమందిలో ఎలాంటి లక్షణం ఉండదండి. ఇది అందరూ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో సమస్య వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. సో వ్యాధి నిర్ధారణలో భాగంగా సిటీ స్కాన్, అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ టెస్టులు చేస్తారు, ఎక్స్రే, తర్వాత బ్లడ్ టెస్టులు, అన్ని పరీక్షలు అయిపోతాయి, అన్నీ నార్మల్గా ఉంటాయి. పేషెంట్ మాత్రం సఫర్ అవుతుంటాడు. డాక్టర్ గారు ఏం లేదయ్యా, నీకు మానసిక ధైర్యం పెట్టుకోండి, జబ్బు అయితే మీకు దాన్ని మర్చిపోండి అని చెప్పేసి కూడా పాపం డాక్టర్ గారు కూడా మానసికంగా భరోసా ఇస్తుంటారు. కానీ వీళ్ళకు ఏంటి, నాకు ఈ సమస్య వచ్చింది, మరి పరీక్షల్లో నార్మల్గా వచ్చింది, నా ఈ సమస్య నాకు తగ్గిపోవడం లేదని చెప్పేసి చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుందండి. సో ఇలాంటి వాటికి అన్నిటికి కూడా చెక్ పెట్టేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఔషధం కూడా డాక్టర్ గారు, అంటే వైద్యులు సూచించిన పద్ధతిలో ఆ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయి, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. అంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు. రెండవది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు త్వరగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది అనమాట. ఆ యొక్క ఔషధాల యొక్క డోసు కూడా మరీ ఎక్కువ ప్రమాణం కాకుండా కొద్ది డోసులోనే మెండైనటువంటి ఫలితాలు కలుగజేసేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి హోమ్ రెమెడీస్, న్యాచురల్ రెమెడీస్ ఉపయోగపడతాయి అన్నమాట. సో వాళ్ళు డాక్టర్ గారు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ ఇది కూడా వాడుకుంటే మనకి ఫ్యూచర్ లో రాకుండా ఉంటది, ఇతర ఒకవేళ వస్తున్నప్పుడు ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, సో దీనికి మన ఇంట్లోనే మనం తయారు చేసుకునే రెమెడీస్ చాలా ఉన్నాయండి. వాటిల్లో ఒక రెమెడీ చెప్తాను చూడండి. దీనికి కేవలము మన ఇంట్లో ఉండేటువంటి ఆహార ఔషధాలతోనే చెప్తాను చూడండి. సో ధనియాలు, జీలకర్ర, ఉసిరిక పెచ్చులు, పెద్ద మందులు కూడా అక్కర్లేదు, జనరల్గా చాలా వరకు వీటితోనే కంట్రోల్ అయిపోతుంది. సో ధనియాలను వేయించేసేసి పౌడర్ తయారు చేసి పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 grams 25 grams తీసుకోవాలి. అదేవిధంగా జీలకర్రను కూడా కాస్త వేయించేసేసి ఒక 25 పౌడర్ చేసుకొని ఒక 20-25 grams సమానంగా అండి
ఉసిరిక పెచ్చులు, ఉసిరికాయలు ఎండబెట్టుకొని ఆ పెచ్చులు వాడుకో. లేకపోతే ఆమ్ల పౌడర్ అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుందండి. Okay. దానికి కూడా పెద్ద కష్టపడక్కర్లేదు, ఎందుకంటే మనకు ఉసిరికాయలు సంవత్సరం అంతా దొరకవు కాబట్టి, కేవలం కార్తీక మాసం ఆ టైంలోనే దొరుకుతాయి కాబట్టి మళ్ళీ దానికోసం కూడా ఇబ్బంది పడకుండా ఉసిరిక పెచ్చులు మనకు ఎండించినటువంటి మార్కెట్లో దొరుకుతాయి. ఆమ్ల పౌడర్ అని చెప్పేసి ఆ పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. Okay. అది తెచ్చుకున్నా సరిపోతుంది. అది కూడా ఇంతేనండి, 20 or 25 grams. సో ధనియాలు ఎంత తీసుకుంటామో పొడి, జీలకర్ర, ఆ ఉసిరిక పొడి ఈక్వల్ కలిపేసి 1:1. ఎగ్జాక్ట్లీ అన్నీ కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో కానీ, నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళలో కలిపి కానీ, లేకపోతే కాస్త తేనె కలిపి తీసుకోవడం కానీ, లేకపోతే ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలు కలిపి కానీ తీసుకోవచ్చండి. ఎలా వీలయ్యి ఎవరికి ఎలా అవకాశం ఉంటే అలా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా తీసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీనివల్ల వాళ్ళకు ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గిపోయేందుకు నేను చెప్పినటువంటి ఈ ఆహార ఔషధం సపోర్టివ్గా పనిచేస్తుంది. తర్వాత తీవ్రతరం కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇంతకుముందే చెప్పాను కదా సార్, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు మరీ పెంచకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అవి వాడుకుంటూ ఇవి వాడితే మంచి రిజల్ట్ వస్తుందండి. సో ఈ రెమెడీ వాడటం మూలంగా మనకి వటిగో సమస్య ఏదైతే ఉందో వాళ్ళకి చక్కటి పరిష్కారం లభిస్తుంది, అంతే కదండి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మంచి రెమెడీ చెప్పారు వటిగోతో బాధపడే వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.